దేశమంతా పహల్గాం ఇన్సిడెంట్ తర్వాత భారత ప్రభుత్వం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి నాయకత్వంలో చాలా స్పష్టంగా కొన్ని ఆదేశాలను ఇవ్వడం జరిగింది. మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విదేశీయులను గుర్తించి, అది బంగ్లాదేశీలా, పాకిస్తానీలా, ఇతరత్ర వచ్చిన వాళ్ళ, మదర్సాలు ఉన్నారా, మసీదులు ఉన్నారా, ఇంకా వేరే రకంగా షెల్టర్ తీసుకుంటున్నారా, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆయా దేశాలకి తిరిగి పంపించమని చెప్పి భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇవ్వడం జరిగింది. తెలంగాణ రోహింగ్యాలకి అడ్డాగా మారింది. భాగ్యనగరమే కాదు, నిన్న మొన్న చూస్తే మా మెదక్ జిల్లా లాంటి ప్రాంతాల్లో కూడా మదర్సాల పేరిట జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అనేటివి దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్స్. నేను నిన్ననే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాసినాను. ఏదన్నా ఊర్లో మీ నల్గొండలో ఎవరైనా ఒక స్కూల్ పెట్టిరనుకోరు, ఇంగ్లీష్ మీడియం స్కూలు, 5వ తరగతి దాకా స్కూల్ పెడితే కూడా పొద్దుగా లేవగానే ఎంఈఓ పోతాడు, డిఈఓ పోతాడు, కలెక్టర్ పంపించింది అంటారు, కంప్లైంట్లు వస్తాయి, స్కూల్కు లైసెన్స్ ఉందా, పర్మిషన్ ఉందా లేదా చూసి సీజ్ చేస్తారు. మరి మదర్సా ఎవరి అనుమతితో ఈ రాష్ట్రం లోపల లేదా దేశంలో మదర్సాలు నడుస్తూ ఉన్నాయి? ఎందుకు ఒక ఎంఈఓ, ఒక డిఈఓ లేదా జిల్లా కలెక్టర్ ఈ రోజు దాకా ఒక్క మదర్సాను విజిట్ చేసి మదర్సాలో ఉన్న విద్యార్థులు ఏ రాష్ట్రం వాళ్ళు, ఏం చదువుకుంటున్నారు, ఏం చదువు చెప్తున్నారు, వాళ్ళకి ఇచ్చేటి సర్టిఫికేట్ ఏమన్నా ఉందా, ఈ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో ఉంటున్నారు అనేటువంటి విషయంలో ఎక్కడైనా ఏమన్నా అంచనా ఉందా అనేది ఒక విషయం లోపల చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది జరుగుతలేదు. ఎంతసేపు భారతీయ జనతా పార్టీ అనగానే ఒక వర్గానికి వ్యతిరేకమైన బదనాలు చేస్తున్నారు తప్ప నల్గొండ లాంటి జిల్లాని స్లీపర్ సెల్స్కి అడ్డాగా వాడుతూ నేరాలు ఘోరాలు అన్నీ కూడా నల్గొండ లాంటి ప్రాంతాల్లో ఐఎస్ఐ తీవ్రవాదులు వచ్చి చేస్తూ ఉంటే ఈరోజు దాకా ఈ జిల్లా ఎస్పీ కానీ కలెక్టర్ కానీ మా జిల్లాలో ఇన్ని మదర్సాలు ఉన్నాయి, ఇంతమంది బంగ్లాదేశీయులు ఉన్నారు, ఇంతమంది రోహింగ్యాలు ఉన్నారు, ఇవి అధికారిక లెక్కలు అని లెక్కలు పెట్టడానికి మనసు ఒప్పుతలేదు. ప్రభుత్వం మారినప్పుడల్లా అధికారంలో ఉన్న వాళ్ళకు కాకాలు ఊదడం, భజన చేయడం తప్ప నిజంగా గ్రౌండ్లో జరుగుతున్నటువంటి తప్పప్పుల సమస్యల్ని చూడడం లోపల అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడి మీద జరిగిన, మెదక్ పార్లమెంట్లో సదాశివపేటలో జరిగిన, లేకపోతే ఇంకొక దగ్గర ఇంకొకటి జరిగిన, నిన్న కొమరవెల్లిలో ఒక సంఘటన జరిగిన, మతి స్థిమితం లేని వాళ్ళందరూ గుళ్ళలకే వస్తున్నారు. మసీదుల కోతలేరాళ్ళు, చర్చిల కోతలేరు, ఇతర ప్రార్థనా మందిరాలకు ఎక్కడ కూడా ఎవరు పోయినట్టు కనబడతలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు వస్తుంటే నిన్నటి నుంచి మా సిద్దిపేట జిల్లా కొమరవెల్లి దగ్గర ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. ఆ ఇష్యూలో పోలీసులు ఎంత సింపుల్గా చెప్తారంటే, అతనికి మతి స్థిమితం లేక గుడి లోపలికి పోయి దైవ విగ్రహం మీద యూరిన్ పాస్ చేసిండు అని చెప్తారు. నేను అడుగుతున్న పోలీసు వాళ్ళని, ఏ ఒక్క రోజన్నా ఏ ఒక్క మసీద్ దగ్గర ఇట్లాంటి సంఘటన జరిగింది, మతి స్థిమితం లేనైనా పోయి మసీదులు ఇట్లా చేసిండు లేదా చర్చిలు ఇట్లా చేసిండు అనే వార్త వచ్చిందా? ఏడ రాదు. మా చిన్నారంలో అయితే పోలీసు వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్తారు, కోతి పోయి విగ్రహాన్ని ఊపి పడేసింది అంటాడు. కోతులు పడేసేంత తేలికగా విగ్రహాలు ఉంటాయన్న అంటే సమర్థించుకునేటువంటి ప్రయత్న క్రమంలో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అనే అంశాన్ని పోలీస్ యంత్రాంగం గుర్తించకపోవడం అనేది బాధాకరం. నల్గొండ ఈజ్ సచ్ ఏ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్. ఇటు వామపక్ష తీవ్రవాదం, ఇటు ఐఎస్ఐ తీవ్రవాదం, అన్నింటికీ ఇది అడ్డాగా ఉపయోగపడుతుంది. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి మొదటి నుంచి ఇక్కడ ఈ 2 తీవ్రవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తులు వ్యతిరేకంగా పనిచేస్తుంటే మా కార్యకర్తలు అనేక మంది ప్రాణత్యాగాల కొట్టి ఈ జిల్లా లోపల భారతీయ జనతా పార్టీని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోతా ఉన్నారు. దిస్ ఈజ్ ద రైట్ టైం. ఆఫ్టర్ పహల్గాం ఇన్సిడెంట్ బట్టలు ఇప్పించి మతం పేరు మీద హిందువులను కాల్చి చంపిన తర్వాత ఇలా హిందూ సమాజం ఆలోచించాలి, ఎటు పోతా ఉంది దేశం. కొన్ని రోజులు లవ్ జిహాద్ అన్నారు, ల్యాండ్ జిహాద్ అంటున్నారు. కిషన్గంజ్, గుజరాత్, బీహార్ ఇట్లాంటి ప్లేస్లలో ల్యాండ్ జిహాద్కి వస్తున్నారు. ఇట్లా రకరకాలైనటువంటి పేర్లు చెప్పుకుంటూ వస్తూ ఇలా మదర్సాల పేరిట జిహాద్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మదర్సాలన్నీ కూడా నేను సూటిగా అడుగుతున్నా మా నల్గొండ జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, మీరు స్కూల్ని ఇన్స్పెక్ట్ చేస్తారు, కాలేజీలు ఇన్స్పెక్ట్ చేస్తారు, ఆసుపత్రులు ఇన్స్పెక్ట్ చేస్తారు, వీ హ్యావ్ నో అబ్జెక్షన్. అట్లే మదర్సాలను ఇన్స్పెక్ట్ చేయండి, మదర్సాలు ఉన్న విద్యార్థుల పేర్లు తీసుకోండి, అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎవరనేది ఎంక్వైరీ చేయండి, వాళ్ళకి ఇస్తున్న సర్టిఫికేట్ కోర్స్ ఏంది అనేది ఎంక్వైరీ చేయండి. ఈ దేశంలో అందరం సమానమే, ఈ దేశం మాది అని వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఈ గడ్డ మీద నడుస్తున్నటువంటి
ఇల్లీగల్ ఇన్స్టిట్యూషన్స్ స్కూళ్ళు కాలేజీలని మీరు నోటీసులు ఇచ్చి ఫైర్ పర్మిషన్ ఉందా, మున్సిపాలిటీ పర్మిషన్ ఉందా, ప్లే గ్రౌండ్ ఉందా, 100 రకాల కారణాలు అడుగుతారు ఒక స్కూల్ పెట్టాలంటే. వాట్ అబౌట్ మదర్సాస్? భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎక్కడన్నా మదర్సా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చని ఎక్కడన్నా ఉందా అనేది ఆలోచించాలి. నల్గొండ లాంటి సెన్సిటివ్ జిల్లాలో ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడకపోతే మేము కులగణన చేసినాం, దేశానికి ఆదర్శంగా ఉన్నాం, నథింగ్ ఈజ్ రాంగ్. వాళ్ళు ఎన్ని తప్పులు ఏంటంటే ఆ కులాలలో వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వచ్చే మాట్లాడుతున్నాడు, మీరు చేసిన కులగణన ఎంత చక్కగా ఉంది, బీసీల సంఖ్యను ఎట్లా నాశనం చేసిరని బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు. మీ సొంత పార్టీ ఎమ్మెల్సీ మీరంతా కాళ్ళకు బట్ట కట్టుకొని తిరిగి గెలిపించిన మీ ఎమ్మెల్సీ చెప్తా ఉన్నాడు మీకు. అందుకని ఇప్పటికైనా ఆలోచించమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇది దేశానికి సంబంధించి దేశ ప్రజల ఆలోచన విధానంలో ఉన్నటువంటి అంశం అయితే, నేను నల్గొండకు వస్తూ చూస్తూ ఉంటే చాలా చోట్ల ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో వడ్ల కొనుగోలు జరుగుతలేదని, సెంటర్ల దగ్గర ఇబ్బందులు వస్తూ ఉన్నాయని, నిర్ణీతమైనటువంటి ధర ఇస్తలేరని రైతులు అవస్థ పడతా ఉంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మా నాయకులు కొందరు పోయి ఐకేపీ సెంటర్ల దగ్గరికి ఇతర ప్రదేశాలకు పోయి ధర్నాలు చేస్తే ఇలా ఐకేపీ సెంటర్ల దగ్గరికి ఎవరు రావద్దనే ఒక రకమైనటువంటి ఆర్డర్ని, కనబడని ఆర్డర్నే ప్రభుత్వం పాస్ చేసినట్టు కనబడుతుంది.